ఎప్పుడైనా చికెన్లో దోసకాయ కాంబినేషన్తో ఫ్రై చేస్తారా? చేయకుంటే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసా? మొక్క ముక్క నోట్లో పెట్టుకుంటుంటే ఉప్పు కారం అలాగే పులుపు క్లారిటీగా మనకు అర్థమైపోతుంది. ఒక్క ముద్ద తినేవాళ్ళు ఇలా చేసామంటే కడుపు నిండా తృప్తిగా భోంచేస్తారు. అంత టేస్ట్ ఉంటుంది. దోసకాయ వేయడం వల్ల డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అలాగే చాలా బాగుంటుందండి. తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ ప్రాసెస్ అంతా ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు. చికెన్ ఫస్ట్ వాటర్లో వేసి మంచిగా కడుక్కోవాలి. ఎందుకంటే మనం క్లీన్ చేసుకునేటప్పుడు నీట్గా చేసుకున్నామంటే స్మెల్ ఎక్కడ లేకుండా బాగుంటుంది. శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత తగినంత ఉప్పు, దాంట్లోనే చెంచా పసుపు వేసి మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే మనం వాటర్ ఎక్కడ యాడ్ చేయలేదు కాబట్టి ముక్కకే సాల్ట్ పసుపు పట్టి కమ్మగా ఉంటుంది కూర. ఐ ఫ్లేమ్ మీద 10 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇదిగో ఇలా వచ్చిన తర్వాత లోపలంలో గ్లాస్ పెట్టుకొని ఇంకొక 10 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. అప్పుడే చికెన్ ఎక్కడా కూడా లేకుండా మంచిగా ఉడికిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా అందరూ తినచ్చు ఫ్రెండ్స్. అంత టేస్ట్ ఉంటుంది ఈ కూర. విలేజ్ వంటలో ఇది ఒకటి చాలా టేస్ట్గా తింటారనమాట. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి, టమోటాలు అయితే ఒక 3 తీసుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక చిన్న సైజు ఉల్లిపాయ తీసుకొని మంచిగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక దోసకాయ వచ్చేసి శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకొని లోగో గింజలు ఏమి లేకుండా తీసుకొని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలా కట్ చేయడం వల్ల తొందరగా మగ్గుతుంది. అలాగే టేస్ట్ కూడా మనకు బాగా తెలిసిపోతుంది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసా ఈ కూర. మాటల్లో చెప్తే అస్సలు నమ్మలేరు. ఒకసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది. ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని 2 పచ్చిమిర్చి చేసుకున్న తర్వాత మళ్ళీ ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపుకొని టమోటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా ఏది వేయకూడదు ఫ్రెండ్స్, ఊరికి పచ్చివాసన పోయేంత వరకు మాత్రమే. అవి 3 మగ్గిన తర్వాత ఇదిగో దోసకాయ ముక్కలు చిట్టి ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఒకసారి కలబెట్టుకొని మూత పెట్టేయాలి. అప్పుడు ఆయిల్లో ఈ అన్ని ఐటమ్స్ కూడా ఆల్ ఐటమ్స్ చాలా బాగా మగ్గిపోతాయి. మగ్గిన తర్వాత ఇదో ఈ క్వాలిటీలో కనిపిస్తున్న విధంగా ఇలా మగ్గిన తర్వాత రుచికి చికెన్లో ఆల్రెడీ వేసాం కదా, ఈ కర్రీకి సరిపడంత సాల్టు అలాగే పసుపు యాడ్ చేసి కలబెట్టేసి మరొకసారి మూత పెట్టేసుకోవాలా. ఇదంతా ఇదిగో అవన్నీ వేసాక మంచిగా పట్టి బాగా మగ్గాయండి, దగ్గర పడ్డాయి. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మీ టేస్ట్కి ఎంత తినగలరో అంత కారం యాడ్ చేసుకోండి. నేను కొంచెం ఎక్కువే వేస్తాను. తర్వాత ధనియాల పౌడరు, కారం, ఇది చికెన్ మసాలా ఫ్రెండ్స్, ఇది గరం మసాలా వేసి బాగా కలిపేసుకోవాలి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత చికెన్ చూసారా బాగా మెత్తగా ఉడికిపోయింది, ఎక్కడ ఉడక్కోకుండా లేకుండా. ఇలా చేస్తారంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎంత బాగా తింటారో తెలుసా, ఎంత టేస్ట్ ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఈ చికెన్ అంతా దీంట్లో వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంట్లో తినని వాళ్ళు, చికెన్ అంటే పడని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి ఫ్రెండ్స్. ఎంత బాగా తింటారో, ఇష్టంగా తింటారు. అంతా కలిపెట్టేసి మూత పెట్టేయాలి. చూడండి, చూడడానికి ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో మనకు. మూత తీసి ఒకసారి కలబెట్టేసుకుందాం. బాగా కుక్ అయిపోయింది. ఎక్కడ మీకు దోసకాయలు వేసిన అని పైకి కనిపించదు. ఆ తినేటప్పుడు మాత్రం ఆ ఫ్లేవర్లోనే తెలిసిపోతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.